కల్కి రిలీజ్ తర్వాత అందరికీ ఒకటే డౌట్. ఇంత తక్కువ సమయంలో ప్రభాస్ పాన్ ఇండియాను ఎలా రోల్ చేస్తున్నాడు? ఖాన్స్ వల్ల కానిది, కాలీవుడ్ స్టార్స్ వల్ల జరగనిది రెబల్ స్టార్ వల్ల ఎలా సాధ్యపడింది? కల్కి రిలీజ్ అయిన ప్రతి ఇండస్ట్రీలోనూ ఎలా వసూళ్లను కొల్లగొడుతోంది? సింపుల్ ఆన్సర్, విలన్స్. పాన్ ఇండియా వైడ్ గ్రిప్ సాధించుకునేందుకు ఒక్క హీరో ఒక్కో దారిలో వెళ్తున్నాడు. కానీ ప్రభాస్ది మాత్రం ఒకటే దారి, అదే పాన్ ఇండియా విలన్స్ దారి. వినడానికి విచిత్రంగా ఉన్నా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి 2లో రానా విలన్ గా నటించాడు. భల్లాల దేవుడిగా భయపెట్టాడు. అయినప్పటికీ మహేంద్ర బాహుబలి బల్లాలను ఓడించి మాహిష్మతిని తిరిగి చేజిక్కించుకున్నాడు. ఇది తెలుగు విలన్ కథ. ఆది పురుష్ కోసం మాత్రం బాలీవుడ్ విలన్ కు ఓటేశాడు రెబల్. తాను శ్రీరామచంద్రమూర్తిగా నటిస్తున్నప్పుడు లంకాధిపతిగా సైఫ్ ను ఎంచుకున్నాడు. ఇక సలార్ విషయానికొస్తే ఇక్కడ మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ కు ఫ్రెండ్షిప్ రోల్ ఆఫర్ చేశాడు. కానీ సలార్ సీక్వెల్ లో వీరిద్దరూ బద్ద శత్రువుల్లా మారబోతున్నారని సమాచారం. ఇప్పుడు కల్కిలో మళ్లీ టాలీవుడ్ విలన్, ఈసారి ఏకంగా లోక నాయకుడితో ఫైట్ కు రెడీ అవుతున్నాడు రెబల్. ముందు సెప్టెంబర్ అన్నారు, తర్వాత అక్టోబర్ అన్నారు, ఇప్పుడు అసలు సినిమా రిలీజ్ లేదు అంటున్నారు. అదేంటి అంటే ఇంకా 6 నెలలు టైం పడుతుంది అంటున్నారు. ఇంతకీ ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? ఇంకేం సినిమా, గేమ్ చేంజర్. 2024లో గేమ్ చేంజర్ వచ్చే సమస్య లేదని తేల్చేశాడు శంకర్. ఏడాది చివరిలో గేమ్ చేంజర్ రిలీజ్ ఉంటుంది. కల్కి రేంజ్ లో గేమ్ చేంజర్ రిలీజ్ ను సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకున్న మెగా ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు పోశాడు డైరెక్టర్ శంకర్. ఎందుకంటే గేమ్ చేంజర్ ఈ ఏడాది రిలీజ్ అవ్వట్లే. ఇంకా 2-3 వారాల షూటింగ్ పెండింగ్ ఉందని, ఒకవేళ షూటింగ్ కంప్లీట్ అయినా మూవీ రిలీజ్ కు 6 నెలల సమయం కావాలని భారతీయుడు 2 ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు శంకర్. 6 నెలలు అంటే వచ్చే సంక్రాంతి సీజన్ లో కూడా గేమ్ చేంజర్ రిలీజ్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ సమ్మర్ సీజన్ మాత్రమే గేమ్ చేంజర్ ముందున్న ఆప్షన్. అప్పటికైనా గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసి మూవీని శంకర్ రిలీజ్ చేస్తాడో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు భారతీయుడికి సీక్వెల్స్ మీద సీక్వెల్స్ తీస్తోన్న శంకర్ గేమ్ చేంజర్ కు మాత్రం ఎలాంటి సీక్వెల్ ఉండదని క్లారిటీ ఇచ్చాడు. భారతీయుడు సీక్వెల్స్, గేమ్ చేంజర్ తెరకెక్కిస్తూనే డైరెక్టర్ శంకర్ ఏకంగా 3 కొత్త సినిమా సబ్జెక్ట్స్ ను రాసుకున్నాడు. అన్నింటికీ అన్ని కూడా మెగా బడ్జెట్ చిత్రాలే, స్టార్ సపోర్ట్ కావాల్సిన ప్రాజెక్టులే. మరి శంకర్ రాసుకున్న కథలు విని అతనికి డేట్స్ ఇచ్చే స్టార్ హీరోలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ శంకర్ సినిమా అంటే ఎలా ఉంటుందో ఆ భారీతనం అంతా ఈ సాంగ్ లోనే కనిపిస్తోంది. ఇలాంటి సాంగ్స్ ఒక్క శంకర్ సినిమాలోనే కనిపిస్తాయి. సాంగ్ రిలీజ్ అయిన వెంటనే ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. భారతీయుడు 2, గేమ్ చేంజర్, భారతీయుడు 3 రిలీజ్ తర్వాత శంకర్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది క్యూరియాసిటీగా మారింది. ఎందుకంటే ఒక హిస్టారికల్ సబ్జెక్ట్, ఒక జేమ్స్ బాండ్ తరహా స్టోరీ, అలాగే సైన్స్ ఫిక్షన్ కథతో శంకర్ ఆల్రెడీగా ఉన్నాడు. మరి వీటిలో ఏ సబ్జెక్టును ముందుగా శంకర్ డీల్ చేస్తాడు, అందుకు ఏ హీరో డేట్స్ ఇస్తాడు అనేది కోలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీటిల్లో ఒక కథను బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో శంకర్ ప్లాన్ చేస్తాడని టాక్ ఉంది. మల్టీ స్టారర్ మూవీస్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా కలిసి వస్తుందో కమల్ హాసన్ బాగా తెలుసుకున్నాడు. విక్రమ్ తో వచ్చిన 500 కోట్ల కలెక్షన్స్ ను చూశాడు. కల్కి కొల్లగొడుతున్న వసూళ్లను కూడా వింటున్నాడు. అందుకే అదే పనిగా మల్టీ స్టారర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. స్టార్డమ్ అందుకున్న తర్వాత కమల్ హాసన్ చాలా వరకు మల్టీ స్టారర్ మూవీస్ తగ్గించాడు. అవసరమైతే దశావతార రూపంలో దర్శనమిస్తాను, కానీ మల్టీ స్టారర్స్ కు మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అన్నాడు. చివరికి శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్ 2.0లో ముందు విలన్ రోల్ కమల్ కు ఆఫర్ చేస్తే సింపుల్ గా రిజెక్ట్ చేశాడు. కమల్ రిజెక్ట్ చేయడంతోనే ఆ రోల్ ను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అందుకున్నాడు. ఇది అయిపోయిన సంగతి. ఎప్పుడైతే విక్రమ్ లాంటి మల్టీ స్టారర్ ఫిల్మ్ తో కమల్ కంబ్యాక్ ఇచ్చాడో అప్పటి నుంచి అదే పనిగా మల్టీ స్టారర్స్ కమిట్ అవుతున్నాడు కమల్. ఇప్పటికే కల్కిలో విలన్ రోల్ చేశాడు. సినిమా మొత్తంలో 10 నిమిషాల కంటే తక్కువ కనిపించి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు లోకనాయకుడు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నాడు కమల్. ఈ సినిమాలో కూడా సింబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక మరో తమిళ దర్శకుడు అట్లీ కొత్త చిత్రంలోనూ కమల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా ఇప్పుడు ఇదే మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తోందని చెప్పొచ్చు. ఒకవైపు దేశమంతా నాగశ్విన్ పేరు మారుమోగుతూ ఉంటే, టాలీవుడ్ లో మాత్రం హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా బాగా తీశాడని కాదు, అతను తెరకెక్కించబోయే కొత్త చిత్రం గురించే హాట్ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కల్కి రిలీజ్ కు ముందు వరకు హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాంటి సినిమా దర్శకుడు ఇప్పటి వరకు కొత్త సినిమాను ప్రారంభించకపోవటం ఏంటి? అయితే ఆ ప్రయత్నం చేశాడు ప్రశాంత్ వర్మ. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో మూవీని అనుకున్నాడు.
కానీ కుదరలేదు. ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ కంటే ముందే ఆగిపోయింది. రణ్వీర్ సింగ్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్టు ఆగిపోవడంతో ప్రశాంత్ వర్మ ఇమీడియట్ గా హనుమాన్ సీక్వెల్ తెరకెక్కిస్తాడని అందరూ ఊహించారు. కానీ ప్రశాంత్ వర్మ ఎవరూ ఊహించని విధంగా నందమూరి మల్టీ స్టారర్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ మల్టీ స్టారర్ లో బాలయ్య, మోక్షజ్ఞ కలిసి నటిస్తారట. మరోవైపు మాస్ రాజా రవితేజతో కూడా ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. రానున్న రోజుల్లో ఈ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో ఒక సినిమాను ప్రశాంత్ లాక్ చేసే అవకాశాలు ఉన్నాయి.